మహాశివరాత్రి వచ్చింది, సుఖాలతో రాత్రి వచ్చింది. మహాశివరాత్రి వచ్చింది, సుఖాలతో రాత్రి వచ్చింది. మగ్నమయ చెప్పండి అనండి బం భోలానాథ్, బబం బం భోలానాథ్, బబం బం భోలానాథ్, బబం బం భోలానాథ్, బబం బం భోలానాథ్. మహాశివరాత్రి వచ్చింది, సుఖాలతో రాత్రి వచ్చింది. మగ్నమయ చెప్పండి అనండి బం భోలానాథ్, బబం బం భోలానాథ్, బబం బం భోలానాథ్, బబం బం భోలానాథ్, బబం బం భోలానాథ్. ఎవరు చేస్తారు శివుని జపం, పాపాలకి పొందితే పశ్చాత్తాపం. ఎవరు చేస్తారు శివుని జపం, పాపాలకి పొందితే పశ్చాత్తాపం. దుఃఖాలు పోయి సుఖాలు పొందుతారు, దుఃఖాలు పోయి సుఖాలు పొందుతారు. మర్మం విప్పేను వీరు అనండి బం భోలానాథ్, బబం బం భోలానాథ్, బబం బం భోలానాథ్, బబం బం భోలానాథ్, బబం బం భోలానాథ్. శివరాత్రి వ్రతం చేసే వారికి ముకోటలో పూజించే వారికి, శివరాత్రి వ్రతం చేసే వారికి ముకోటలో పూజించే వారికి శుభ ఆశీస్సులు వీరిస్తారు, శుభ ఆశీస్సులు వీరిస్తారు. మధురసం కలపండి అనండి బం భోలానాథ్, బబం బం భోలానాథ్, బబం బం భోలానాథ్, బబం బం భోలానాథ్, బబం బం భోలానాథ్. మహాశివరాత్రి వచ్చింది, సుఖాలతో రాత్రి వచ్చింది. మగ్నమై చెప్పండి అనండి బం భోలానాథ్, బబం 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 బం భోలానాథ్. నారాయణ నారాయణ. కైలాసవాస పరమేశ్వర నమో నమః. హే మహేశ్వర, నేడు కైలాసం నాకు ఎలా కనిపిస్తోందంటే ఇక్కడ అణువణువున ఆనందం పరవళ్ళు తొక్కుతున్నట్టుగా ఉంది. ఇక్కడి పర్వత శ్రేణి అంతటా సత్యం, శివం, సుందరం రూపుదిద్దుకొని ఉంది. హే మహాదేవ, ఇంతటి అద్భుత దృశ్యాన్ని, ప్రకృతి యొక్క విలక్షణమైన రూపాన్ని నేనెన్నడూ కాంచలేదు. నేడు మహాశివరాత్రి దేవర్షి. ప్రభు, శివరాత్రి మహిమను తమరే తెలపండి. ప్రప్రథమంగా నేను జ్యోతిర్మయ స్తంభ రూపంలో అవతరించాను. అది మాఘమాసం, ఆగమ నక్షత్ర ప్రకారం బహుళ చతుర్దశి తిథి. ప్రప్రథమంగా విష్ణువు బ్రహ్మ నన్ను దర్శించారు. అప్పటి నుంచి ఈ రోజు మహాశివరాత్రిగా ప్రఖ్యాతిగాంచింది. హే మహేశ్వర, ఈ శుభదిన మహత్యాన్ని తెలపమని కోరుతున్నాను. భక్తగణం ఈ రాత్రి
శివకృపను పొందగోరి భక్తితో నన్ను ప్రార్థిస్తారు. కానీ వారి కోరిక ఫలించటం అంత సులువు కాదు. ఎందుకు ప్రభు? దీనికి కారణం హృదయంలో అజ్ఞానము అధర్మము ఉన్నంత కాలం శివతత్వం ప్రకాశించదు. వారి మదిలోని అంధకారం సమసిపోదు. స్వామి, ఈ శివతత్వం ఏమిటి? దీని మహిమ ఏమిటి? నారదా, నువ్వు ఈ శివునికి విష్ణువుకి పరమ భక్తుడు. సతిలో నీ జిజ్ఞాసను తీర్చటం నీ చేతే అవుతుంది. తప్పకుండా మహాదేవ. కానీ ఈ సమయంలో నా మనసు గురుద్రోహుని గురించే ఆలోచిస్తోంది. గురుద్రోహుడా? అతనెవరు దేవర్షి? ఆదివాసి బిల్లుడు. ఇప్పుడిప్పుడే కళ్ళరా తన వ్యధను చూసి వస్తున్నాను. ఇంతకీ ఆ గురుద్రోహుడెవరు? అతని వ్యధ ఏమిటి? నాకు కూడా తమరు చెప్పండి దేవర్షి. హే మహేశ్వర, అయితే మరి నేను సతీదేవికి ఆ బిల్లుని గురించి చెబుతాను, కానీ మీరు నాకు ముందొక విషయం చెప్పాలి. ఆ బిల్లుని విషయంలో జరుగుతున్నదంతా అదంతా తమరిలీలే అనుకుంటాను. నారాయణ నారాయణ. పరబ్రహ్మతత్వం తెలిసిన వారు ఇలాంటి ప్రశ్నలు వేరు నారదా. నువ్వు సతి జిజ్ఞాస ఏమిటో తీర్చు. మాత, గురుద్రోహుడు ఒక ఆదివాసి బిల్లుడు. అరణ్యంలో నివసిస్తూ పశుపక్షాదులను వేటాడి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నేడు అరణ్యంలో చూసిందేమిటంటే ఆ గురుద్రోహుడు ఒక జింకను వేటాడుతున్నాడు. జింక తప్పించుకుంది. గురుద్రోహుడు దాన్ని వెంటాడి వెంటాడి అలసిపోయాడు. దానిని ఎలాగైనా పట్టుకుందామని ఒక చెట్టు ఎక్కి నిరీక్షించసాగాడు. అప్పుడు ఏటిది? యాడికి పోయింటిదే? ఈ సెట్టికి సుత్తే సరి. నీకిది న్యాయమేనా? అమాయక జంతువుని ఏటికి బలి తీసుకుంటావేటి? నీకు ఏ నట్టం చేసిందిరా? దాన్ని పానాలంపడే పడ్డావేటి? నాకు తెలుసు నీ బాణం లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది. కానీ నన్ను చూసి ఇంతసేపైనా బాణాన్ని వదలలేదే? నిన్ను చూస్తూ ఉంటే నువ్వేదో ఆలోచనలో పడ్డట్టుగా ఉంది. అంటే నాకు మృత్యువు తప్పినట్టే. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. నా భర్త పిల్లలు నీకు రుణపడి ఉంటారు. లేదే, మరే ఆలోచన లేదు నాకు. నిన్ను సంపి తీరుతానంతే. నీకు దండం పెడతాను. దయచేసి నన్ను వదిలిపెట్టు. నా పిల్లలను అనాథలు చెయ్యొద్దు. నీ పిల్లల గురించే చింతితో నిన్ను వదిలేసినానంటే నా పిల్లలు బువ్వ కోసం మలమ్మల మాడి సత్తారో. లేదు, అలా ఎన్నటికీ జరగనివ్వను. నా భర్త పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
దయ ఉంచి నన్ను ఒక్కసారి వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళని. ఇదే నా కడపటి చూపులని చెప్పొస్తాను. దేవుడి మీద ఒట్టు, నా మొర ఆలకించు. నమ్మకం ఏటి అంట? ఈయన కొత్తామని. నేనొక తల్లిని. పిల్లల ఆకలి గురించి నాకు బాగా తెలుసు. నేను పారిపోయి నీ పిల్లల ఆకలి చావుకి కారణం అవుతానా? అలా ఎన్నటికీ కాదు. నేను వస్తాను, తప్పక తిరిగి వస్తాను. ప్రమాణం చేస్తున్నా. పానం మీద గుబులుతో ప్రమాణాలు పనిచెయ్యవు. ఆకలేసి కడుపులో ఎలకలు పరిగెత్తుతా ఉంటే నువ్వు నాకు అగుపించినావు. ఇప్పుడు ఒగ్గే నేటి ఎర్రి బాగులో నేటే. ఇప్పుడు ఏటి చేయాలో ఏటో ఏడుతున్నావేటి? లేదు, నిన్ను చూసి జాలి పడుతున్నా. జాలా? నామీనా? అవును, నీ ధర్మ నిర్వహణకి అడ్డొస్తున్నానని. అయినా గుర్రం గడ్డి మీద జాలి పడితే ఇంకేం తింటుంది? నువ్వు వేటగాడివి. చేతికి అందిన జంతువుల్ని వదిలేస్తూ పోతే నీ పిల్లల ఆకలి ఎలా తీరుతుంది? నువ్వు వెంటనే లగెత్తు, లేకపోతే ఎక్కుపెట్టిన ఈ బాణం వదిలేస్తానంతే. నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అప్పుడు నిన్ను నమ్ముకున్నోళ్ళంతా వెళ్ళిపోయి నుంచి లగెత్తు. నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నువ్వు నీ కర్తవ్యాన్ని పాటించావు. ఇప్పుడు నేను పాటిస్తాను. ఇంట్లో అందరినీ కలిసిన తర్వాత ఇక్కడికే వచ్చి నీ ముందు నిల్చుంటాను. అప్పుడు నా ప్రాణాలు తీసుకో. నా మీద నమ్మకం లేదా? తెలియటమే లేదు. నమ్మకం దీని మీద ఉందో నా మీద ఉందో. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏటి లేదు. ఎంటనే ఇల్లు ఏగిరం చేయాల. పోయొచ్చే వరకు జీన్నే కూకుంటా. కృతజ్ఞరాల్ని. ఈ దయ, జాలి, మాయ, కరుణ నా ఏదకి ఎప్పుడైనా తట్టినా ఏటి? ఎర్రి ముఖలు ఏటి ఆలోచనలో పిచ్చి గాని. ఇట్టాగైతే పిల్లలు ఏమైపోతారేటి? ఏటాటవే నా పనాయి, నా ధర్మం. ఎట్టా వదిలేతేనేటి? వద్దొద్దు, నన్ను కరుణించు. ఇక్కడికి నేను నా సోదరిని వెతుక్కుంటూ వచ్చాను. ఆమె ఇంకా ఇంటికే చేరుకోలేదు. మా కుటుంబం అంతా ఆమె కోసం చింతిస్తున్నారు. చింతించుకో, ఈ పాటకి ఇంటికాడే ఉంటది. ఇంకాసేపట్లో వచ్చేతుంది కూడా. అప్పుడు దాని సంగతి చూస్తా కానీ దానికి ముందు. వద్దు వద్దు, నన్ను వదిలిపెట్టు. పోనీ కాసేపే వదిలిపెట్టు. నేను పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి నా సోదరి వచ్చిందో లేదో చూసేసి వస్తా. నా మాట నమ్ము. తప్పకుండా నీకు నా ప్రాణాలు అర్పించి నీ ఆకలి తీరుస్తాను. నిజం, నా మాట నమ్మవా? అట్టాగైతే నువ్వు వచ్చేదాకా ఈ చెట్టు మీద కూకొనుంటా. ఏదా? ఏటి సీనబ్బా ఇప్పుడు? ఎప్పుడొత్తాయి ఇవి? బాగా పొద్దుపోనది కూడా. ఇంటి వాళ్ళు గాబరా పడిపోతారేమో.
అమ్మ ఇంకా రాలేదన్నా, నాకు భయం అవుతుంది. అమ్మా అయ్య కోసం వెళ్ళింది, వచ్చేస్తుంది. ఇంకా ఆకలిస్తుందిరా. నాకు ఆకలిస్తుంది. నాకైతే చాలా ఆకలిస్తుందిరా. అమ్మా 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 అయ్యాడమ్మా. వెళ్ళిపోయినాడయ్యా. వాడివంతా గాలిచ్చాను, ఆడుకుపోయినాడో ఏటో. లేకపోతే మీ అయ్యను అడవిలో ఏ పెద్ద పులైనా చంపేసినాదేమో దేవుడా. అది అన్నగా